కానీ ఆర్మీ ట్రైనింగ్ ఎంతైతే డిఫికల్ట్‌గా ఉంటుందో, అక్కడ టెర్రరిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ అంతకంటే డిఫికల్ట్‌గా ఉంటది. వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ వెపన్స్ ఉంటాయి అని విన్నాము. నిజమేనా అది? అవును మ్యామ్. టెర్రరిస్ట్ అండ్ ఆర్మీ సోల్జర్కి కంపారిజన్ అయితే లేదు. నో, నాట్ ఎట్ ఆల్. నో, నాట్ కంపేరింగ్. అంటే కంపారిజన్ ఎందుకు లేదు అంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే టెర్రరిస్ట్గా మారుతారో, నేను నా అనుభవంతో చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ దెమ్ డబ్బుల కోసం చేస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది టెర్రర్లో ఎవరైతే హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ ఇన్ఛార్జెస్ ఉంటారో, పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళే సపోర్ట్ కూడా చేస్తారు. సో ఒక ఆర్మీ సోల్జర్ ఒక టెర్రరిస్ట్కి ట్రైనింగ్ ఇస్తుంది అక్కడ. అండ్ ఆ ట్రైనింగ్లో భాగంగా ఐడియాలజికల్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. అదేంటి? సైకలాజికల్గా, అంటే మన మీద ద్వేషం ఎలా పెంచాలి తనలో. ఒకరిని చంపేయడం అంటే అంత ఈజీ కాదు. ఒక చంపాలి అన్న ఆలోచన రావాలి అంటే నేను సైకలాజికలీ ఆ టెర్రరిస్ట్ మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేయాలి. సో ఒకవైపు ఫిజికల్ ట్రైనింగ్, ఇంకోవైపు సైకలాజికల్ ట్రైనింగ్, అండ్ బెస్ట్ ఆఫ్ ది వెపన్స్, మిలిటరీ టాక్టిక్స్ అన్నీ నేర్పించి పంపిస్తున్నారు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్మీ మొత్తం రెజిమెంట్, ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషనల్ మొత్తం సపోర్ట్ ఉంది కాబట్టి ఒక్క టెర్రరిస్ట్ మొత్తం ఆర్మీ లేదు.